ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనము చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీనరాశి వారికి 2025లో ఆదాయము 5, వ్యయము కూడా ఇదే. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ యొక్క సంవత్సరములో మీనరాశి జాతకులు ఇదొక 3 నెలలకి ఒకసారి ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు. అది ఎట్లా అంటే, కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ తప్పనిసరిగా జనవరిలో లేదనుకోండి, మార్చిలో రావచ్చు. మార్చిలో వస్తే ఏప్రిల్, మే, జూన్లో మళ్ళీ మార్చిలో ఉన్నట్టు విధంగా ఉంటుంది. కొంత క్వార్టర్లీ ఈ ఇబ్బందులు కొన్ని రిపీట్గా ఇంట్లో జరుగుతూ ఉంటాయి. మీకు తృప్తి లేనటువంటి పని ఒకటి, అసంతృప్తికరమైనటువంటి పని ఒకటి తరచుగా మీరు చూస్తూ ఉంటారు. ఇది కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కళావిహీనంగా కూడా తయారయ్యేటువంటి సందర్భాలు శని ప్రభావం చేత కానీ, రాహుకేతుల యొక్క ప్రభావం చేత కానీ మీనరాశి జాతకులు 2025వ సంవత్సరములో ఉంటారు. సహజంగా చాలా గ్లామర్గా, ఎంతో చలాకీగా, ఉత్సాహంగా ఉండేటువంటి మీరు ఇటువంటి వాతావరణంలో ఉండటం అనేటువంటిది కొంత మిమ్మల్ని కూడా కురించివేస్తుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలోకి మనం గమనించినట్లయితే, ఉద్యోగంలో సంతృప్తి ఉన్నా లేకపోయినా ఆనందకరమైనటువంటి జీతాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగములో కొన్ని మార్పులు మీ జీతాన్ని పెంచుతాయి, మీ స్థాయిని పెంచుతాయి, మీ ఆలోచనలని కూడా పెంచుతాయి. కాబట్టి బాధ్యతగా ఉండండి, మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. అక్రమంగానే పోవాలి, అది సక్రమంగా పోదు. కాబట్టి దేనిని కూడా మనము ఉచితంగా ఆశించవద్దు, ఎవరి నుంచి కూడా మనం ఉచితంగా ఆశించవద్దు. తద్వారా కష్టముతో మనం చేసినటువంటి ప్రతిదీ మన ముందు ఆదర్శంగా నిలబడుతుంది. మనము దాన్ని చూసి ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం.
వ్యాపారస్తులు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే 2025 సంవత్సరంలో విజయ జెండాని మీరు ఎగరేస్తారు. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ సత్కారములు జరగటం అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఎంతో పెద్దవారు మిమ్మల్ని ప్రశంసించటము, మీ భుజం తట్టడం అనేటువంటిది ప్రోత్సనీయకంగా ఉంటుంది మీకు. అలాగే ఈ యొక్క 2025 సంవత్సరములో జూలై మాసము నుంచి సంవత్సరాంతము వరకు కూడా విద్యార్థులు తాము చదివేటువంటి చదువు పైన శ్రద్ధతో పాటు అపారమైనటువంటి భక్తిని కూడా ప్రదర్శించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్షణ ధోరణితో చదివితే మీ డబ్బుతో మీరు పాస్ అవ్వాలి తప్ప చదువుతో మీరు పాస్ కాలేరు. అలాగే మీ డబ్బుతో మీరు సీటు కొనాలి తప్ప ఏదైతే గనక మీ విద్యాభ్యాసము మీద నమ్మకంతో మీకు సీటు రాదు. చెడు వ్యసనాలు, చెడు సావాసాలు మీ మైండ్ని కలిచివేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 2025 సంవత్సరములో జనవరి నుంచి కూడా కొన్ని సందర్భాల యందు విపరీతముగా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ సందర్భాలు ఏంట్రా అంటే, ఒకటి మీకు సంబంధించినటువంటి సుఖభోగాల కోసము, రెండోది మీ యొక్క ఆప్తులు అడిగారు అని చెప్పి మీరు దాచుకున్నటువంటి డబ్బుని వారి మీద పెట్టుబడి పెట్టడం, మూడోది అత్యాశ కోసం డబ్బును ఖర్చు పెట్టడం. ఈ మూడిటి ద్వారా కూడా 2025 సంవత్సరంలో మీనరాశి జాతకులు ధన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధతో చేసేటువంటి పని స్త్రీలకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవటం అనేటువంటిది చాలా మంచిది. ఉచిత సలహాలు ఇవ్వటం ద్వారా కోపగ్రస్తులవుతారు. నీలాప నిందలు తప్పవు. ఏమిట్రా ఈ సంవత్సరము అనే విధంగా ఉంటుంది నూతనముగా వివాహం చేసుకున్నటువంటి వారికి. మీరు ఏదో ఊహించి ఉంటారు, ఏదో ఇలా ఉంటుంది జీవితం, అలా ఉంటుంది. కానీ తీరా చూస్తే ఇక్కడ అంతా కూడా రివర్స్గా కనబడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. దానికి కారణము మీ ఆలోచన తప్ప సందర్భాలు కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల మాట వినండి. ఏది ఉన్నా నూతనముగా వివాహం చేసుకున్న వారైనా పాతవారైనా భార్యాభర్తలు చర్చించుకోండి. ఉన్నది ఉన్నట్టుగా నిదానంగా మాట్లాడుకోండి. మాట్లాడే ముందు నిదానత్వాన్ని అలవాటు చేసుకుంటే ఏ గొడవ దంపతులకి చేరదు. అలాగే మంచి ఆరోగ్యాన్ని, మంచి సంతతిని, మంచి అభివృద్ధిని కూడా మీనరాశి జాతకులు ఈ 2025 సంవత్సరంలో తప్పనిసరిగా పొందుతారు. అలాగే అభివృద్ధి పదముగా నడిచేటువంటి నాయకులు కానీ, రియల్ ఎస్టేట్ వారు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఈ మార్గంలో సనాతన మార్గంలో గనక మీరు వెళ్ళినట్లయితే విజయ సాంకేతికాన్ని మీరు ఎగరవేయచ్చు. కొన్ని సందర్భాల యందు మీనరాశిలో ఉన్నటువంటి నాయకులకి సడన్గా పదవులు వచ్చి పడతాయి. ఎలక్షన్స్లో కూడా నిలబడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. మీకోసమై కొన్ని ఎలక్షన్స్ కూడా జరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కుటుంబానికి ఏ రకమైనటువంటి భరోసా ఉందో మీరంటే అదే రకమైనటువంటి భరోసాని సమాజానికి ఇవ్వాలి. అలాగే పెద్దలని గౌరవించటం, తల్లిదండ్రులని ప్రేమగా చూడటము, సమాజంలో ఎవరికి హాని కలిగించనటువంటి సత్ప్రవర్తనతో ఉంటే మీనరాశి జాతకులు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ యొక్క 2025 సంవత్సరము మీనరాశి జాతకులు నవగ్రహ యజ్ఞాన్ని చేయటము చాలా విశేషము. మార్చిలో కానీ
ఆగస్టులో కానీ డిసెంబర్లో కానీ ఈ యొక్క నవగ్రహ యజ్ఞాన్ని మీరు తలపెట్టినట్లయితే మీకు అనేక కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే నవగ్రహముల యొక్క అనుగ్రహం ద్వారా అపమృత్యు బాధల నుంచి, అప్రాప్త లక్ష్మీ బాధల నుంచి బయటపడి దీర్ఘాయుష్మంతులు అవుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.